తెలంగాణ వ్యాప్తంగా రైస్ మిల్లుల్లో భారీగా రైస్ పక్కదారి పడుతోంది. 500 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 50 మిల్లుల్లో అక్రమాలు జరిగినట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. దీంతో కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 20 నుంచి సుమారు 20 రోజుల పాటు ఆయన అమెరికా, యూకే తదితర దేశాల్లో పర్యటిస్తారు. ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, సెమీ కండక్టర్లు రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తారు. ఎస్ఐఆర్ను వేగవంతం చేయడంపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఎన్యూమరేషన్ ప్రక్రియ పురోగతిపై గాంధీ భవన్లో కీలక రివ్యూ నిర్వహించారు. ఓట్లు కోల్పోకుండా జాగ్రత్తలు పాటించాలని క్యాడర్కు డైరెక్షన్ ఇచ్చారు. తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల కసరత్తు జరుగుతోంది. ఇవాళ జిల్లాల నేతలతో ఇన్ఛార్జ్ మంత్రులు సమావేశాలు నిర్వహించనున్నారు. నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులపై కీలక చర్చ జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించనున్నారు. ఉజ్జయిని, మహంకాళి, లష్కర్ బోనాలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి నిష్ఠతో బోనాలు సమర్పించుకుంటున్నారు. క్యూ లైన్లో భక్తులతో కిక్కిరిసిపోయాయి. దాంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఆషాఢ బోనాలు ప్రతీక అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం తరపున అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రార్థించామన్నారు మంత్రి. నర్సాపురం దగ్గర వశిష్ఠ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నర్సాపురం, సఖినేపల్లి మధ్య పడవల రాకపోకలు ఆగిపోయాయి. లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకృతి ప్రకోపానికి కేరళ వణికిపోతోంది. ఇడుక్కి, కొట్టాయం జిల్లాలో కొండచెరలు విరిగిపడి 8 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో గంజాయి విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 2లో గంజాయి విక్రయిస్తున్న 3 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులు నిందితుల నుంచి లక్షల్లో విలువ చేసే 7 కేజీల గంజాయితో పాటు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమిత కాశ్మీర్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. నేడు ముజఫరాబాద్లో ఎన్నికల సందర్భంగా మరోసారి హింస చెలరేగింది. నిరసనకారులపై పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. ఎక్కడికక్కడ భారీగా భద్రతా బలగాలను పాక్ ప్రభుత్వం మోహరించింది.